శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. తృణీకృతవిరించాది నిరంకుశ విభూతయః రామానుజపదాంభోజ సమాశ్రయన చాలినః. న చేద్రామానుజేత్యేషా చతురా చతురక్షరీ కామవస్తాం ప్రపద్యంతే జంతవో హంతమాదృశః. నేటి పాశురము తూమని మాడుత్ సుత్తుం విளக்கெரிய தூபம் கமழ துயிலனமேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவன் தாழ்த்திரவாய் மாமீர் அவளை இழுப்பீரோ உன்மகள்தான் உமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం ఫలவும் నవిండ్రు ఎలోరెంపావాయ్. గోదాదేవి తాను విడిచిన మాలనే కాక ఆముక్తమైన మాలలనే కాక ఎన్నో పాటలను పాడి పద్య కుసుమాల మాలను కూడా స్వామికి సమర్పించింది. అందుకే పుండరీకాక్షులు ఉర్యకొండారులు చెప్పినట్లు పాడి కొరుత్తాల్ నప్పామాలై పూమాలై చూడి కొరుత్తాలై చొల్లు. అందుకే గోదాదేవి చూడి కొడుత్త నాచియార్ పాడి కొడుత్త నాచియారు కూడా. మరి నేడు ఆ తిరుప్పావైలో 9వ పద్య కుసుమాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. నేడు కూడా ఒక గోపికను నిద్రలేపుతుంది గోదాదేవి. ఈ గోపిక స్వభావం ఏమిటి అంటే, పరమాత్మను చేరుటకు మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు. స్వామియే మనలను రక్షిస్తాడు అని ఈ గోపిక యొక్క భావన. అందుకే గోదాదేవి ముందు వారిని పిల్లాయ్, పేయ్ పెണ്ണే, కోదుకలముడయ పావాయ్ అని సంబోధిస్తుందో, నేటి గోపికను మామాన్ మహళే అంటే మేనమామ యొక్క కూతురు అని సంబోధిస్తుంది. ఎందుచేత అంటే మనం ఏదైనా పుణ్యక్షేత్రంకు వెళ్ళినప్పుడు ఎవరైనా మనకు బంధువులుంటే మిగిలిన సౌకర్యములపై శ్రద్ధ చూపక పరమాత్మను సేవించుకోవచ్చు. అలాగే ఈ గోకులంలో గోదాదేవికి సంబంధం కావాల్సి వచ్చింది. అది భగవన్నిర్హేతుక కృపా మహాత్మ్యాన్ని తెలిసిన ఈ గోపికతోనే కోరుకుంటుంది గోదాదేవి. గోదాదేవి అయోనిజి కదా! పోని విష్ణుచిత్తుని కుమార్తెగా భావించిన వారి వర్ణం వేరు, వీరి వర్ణం వేరు. అలా కాదట సంబంధం. వసుర్మనుష్య పక్షీ వా ఏ చ వైష్ణవ సంశ్రయాః తేనేవ తే ప్రయాస్యంతి తద్విష్ణోః పరమం పదం. భగవంతుని గూర్చి తెలిసిన వారంతా భగవద్బంధువులే. అందుకే ఈ విషయం తెలియని ధృతరాష్ట్రుడు మామక పాండవాశ్చైవ అంటాడు. అంటే మా వాళ్ళు పాండవులు. మా వాళ్ళు అంటే కౌరవులు. అంటే ఈ విధమైన వేర్పాటు ఏదైతే ఉందో అది భగవంతుడు సహించడు. కానీ పాండవులు భగవత్ సంబంధం కలిగిన ఎవరినీ తమ వారు కారు అనుకోలేదు. ఇలా అనుకుంటే ఏమవుతుంది అంటే పరమాత్మ ఓ ప్రణాహి పాండవాహ అంటాడు. అంటే కృష్ణుడు వీరిని నా వాళ్ళు అనుకుంటాడు. ఎవరైతే భగవత్ సంబంధం కలిగిన వారిని నా వారు అనుకుంటారో భగవంతుడు కూడా వీరు నా వారు అనుకుంటాడట. కృష్ణుడు వీరిని నా వారు అనుకుని ఊరుకోలేదు. నా ప్రాణము పాండవులు అంటాడు. ఇటువంటి గొప్ప సంబంధాన్ని గోదాదేవి ఈ గోపిక నుంచి కోరుకుంటుంది. మరి ఈమె ఏ విధంగా శయనిస్తుంది అంటే తూమని మాడుతు సుత్తుం విలక్కెరియ తూపం కమల తుయిలనే మేల్ కన్వలరుం. గొప్ప మాణిక్యాలతో నిర్మించిన మేడలో చుట్టూ దీపములు వెలిగించుకుని అకరు ధూపాలు పరిమళిస్తుండగా మంచి హంసతూలిక తల్పం మీద పడుకుందట. ఇక్కడ కన్వలరుం అని వాడుతుంది గోదాదేవి. ఈ పదం గౌరవ సూచకంగా నిద్రిస్తున్నారు అని చెబుతుంది. నిక్కదవంతాల్ తెరవాయ్ మణిమయమైన తలుపును తీయవమ్మా అని అడుగుతుంది గోదాదేవి. ఇక్కడ విశేషం ఏమిటి అంటే పనులు పొదవబడిన తలుపుకి ఛాయగా లోపలి వారు బయటికి, బయటి వారు లోపలికి కనిపిస్తారు. నీకు కనిపించటం లేదా అని అడుగుతుంది గోదాదేవి. గోపిక ఎంతకు పలకపోయేసరికి గోపిక వాళ్ళ అమ్మను మామీర్ అవళై ఎరుప్పీరో అత్త, ఆమెను నీవైనా నిద్ర లేపకూడదా అని అడుగుతుంది. ఉన్ మగల్దాన్ మీ కుమార్తె ఉమయో మోగదా? మా ప్రశ్నలు వేటికి సమాధానం చెప్పడం లేదు. పోని మూగ అనుకుందాం. అండ్రిచ్చెవిడో మరి తలుపైనా తీయవచ్చును కదా! వినికిడి దోషం కూడా ఉన్నదా? అనందలో సర్వము సమగ్రంగా ఉన్నా, అన్నీ బాగానే ఉన్నా, మమ్మల్ని ఉపేక్షించి ఇంకా నిద్రిస్తుందా? ఏమో పెరుంతుయిల్ మందిరప్ పట్టాలు. ఎవరైనా కాపలా కాస్తున్నారా ఈమె నిద్ర లేవకుండా? పెరుంతుయిల్ మందిరప్ పట్టాలో ఇంత దీర్ఘకాలమైన నిద్ర రావడానికి ఎవరైనా ఈమెను మంత్రించారా అని అడుగుతుంది గోదాదేవి. ఆ గోపిక వాళ్ళ తల్లి ఈమె నిద్ర లేవాలంటే ఇంక భగవన్నామ కీర్తనం చేయండి అని చెప్తుంది. అప్పుడు గోదాదేవి మిగిలిన గోపికలు మా మాయన్ మాధవన్ వైగుంధనిండ్రెండ్రు. మాయన్ ఆశ్చర్యమైన చేష్టలు కలిగినవాడు, మాధవన్ లక్ష్మీదేవికి పతి అయినవాడు, వైగుంధన్ వైకుంఠనాథుడైనవాడు, మనకు కృష్ణుడుగా ఇక్కడ సులభుడై ఉన్నాడు. లేవమ్మా మనం స్వామిని కీర్తిద్దాము. కేవలం ఈ 3 పేర్లేనా అంటే కాదు. ఎండ్రెండ్రు ఎన్నో పేర్లు నామం కులవున్నవిండ్రు. అనంతమైన నామములు కలవు స్వామికి. పరమాత్మ నిర్హేతుక కృపా సంపన్నుడైనప్పటికీ స్వామిపై మనకుండే భక్త్యాతిశయం వలన పరమాత్మను మనం కీర్తించాలి అని చెప్తుంది.
ఈ పాసురం యొక్క వైలక్షణ్యం ఏమిటి అంటే, పై 3 పాసురములలో లాగా కాక, ఇక్కడ ఎటువంటి సూర్యోదయ చిహ్నము చెప్పదు. ఎందుకంటే పరమాత్మయే వచ్చి ముక్తి ప్రసాదిస్తాడు అని భగవద్ విషయాన్ని తనకు తాను అనుభవిస్తున్న గోపికకు సూర్యుడు వచ్చాడా లేదా అనే విషయము అనవసరము. కానీ ఆ గోపికను భగవత్ కీర్తనతో మేల్కొలిపి తమ గోష్ఠిలో చేర్చుకుంది గోదాదేవి. అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ మాదృశా కించనత్రాణ బద్ధకంకణ పానయే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం ఆండాళ్ తిరువడిగళే శరణం.